గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షం తర్వాత గురుగ్రామ్లో ఓ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ఇఫ్కో చౌక్ సమీపంలోని సర్వీస్ రోడ్డుపై భారీ సింక్ హోల్ ఏర్పడడంతో వాహనదారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ భారీ అగాధం ఏర్పడడానికి అసలు కారణం కేవలం వర్షం కాదట. రోడ్డు కింద ఉన్న 1000 మిల్లీమీటర్ల మాస్టర్ సివర్ లైన్లోకి లీకేజ్ కారణంగా మట్టి కొట్టుకుపోయి చివరకు రోడ్డు పై భాగం కుంగిపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదాన్ని గుర్తించిన ఎన్హెచ్ఏఐ వెంటనే ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేసి నీటిని పంపులతో బయటకు తోడే పనులు ప్రారంభించింది. జీఎండీఏ అధికారులతో కలిసి దెబ్బతిన్న సీవర్ లైన్లకు రిపేర్లు చేపట్టారు. ఇదే సమయంలో మరో ప్రశ్న తెరపైకి వచ్చింది. గురుగ్రామ్లో ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ రోడ్లు కుంగిన ఘటనలు నమోదయ్యాయి. నగరంలోని పాతబడుతున్న డ్రైనేజీ, సీవర్ మౌలిక వసతులపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న గురుగ్రామ్లో రోడ్డు పైనే కాదు, రోడ్డు కింద కూడా ప్రమాదం పెరుగుతోందా? ఇలా మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం, పైప్ లైన్స్ లీకేజీల కారణంగా ఇంకెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో అన్న ఆందోళన ఇప్పుడు గురుగ్రామ్ ప్రజల్లో కనిపిస్తోంది. सवाल है सर। हाँ बिल्कुल जी। घटना क्या हुई थी जरा बता दीजिए जरा, यहाँ हुआ क्या है और कैसे पुलिस काम कर रही है? ये ट्रैफिक पुलिस में था, मेरे को सूचना मिली, मैं इफको चौक के आसपास ही था, तो मेरे जवान ने रिपोर्ट दी कि तो जमीन धस गई है। तुरंत मौके पे आया हूँ। उस टाइम छोटा गड्ढा था और मैंने इसी बाद में तुरंत बैरिकेडिंग कर दी और अपने सीनियर अधिकारियों को फोन कर दिया और एमसीजी और जीएमडीए को मैंने फोन कर दिया और स्थिति को उस टाइम मौके संभाल लिया था। कोई हताहत तो नहीं हुआ? कोई भी पुलिस को सूचना कैसे मिली या ट्रैफिक पुलिस को कैसे? हमारे जवान यहीं पर ड्यूटी कर रहे थे। हाँ। तकरीबन कितने घंटे से लगातार रिस रहा है ये गड्ढा? ये लगभग 1-1.5 घंटा हो गया। 1 घंटा हो गया। हाँ। तो जिला प्रशासन को सूचना दी गई आपको? हाँ बिल्कुल दे दी गई है। क्या कुछ देखने को मिला? कोई पाइपलाइन टूटी हुई है या कोई और कोई कारण? हाँ पाइपलाइन टूट रही है, वो दिख रहा है पाइपलाइन टूट रही है। अधिकारी से बात की आपके इस बारे में? ना मेरी अधिकारी से कोई बात नहीं है। आप एक्शन साहब आए हुए हैं, आप उनसे बात कर सकते हैं जीएमडीए से।